ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ నీషేలు, టాలమీలు వీళ్ళందరూ పక్కన పెడితే శాస్త్రి గారిని ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు మొత్తం ఫిలాసఫికల్ బుక్లన్నీ కాల్చేయచ్చు. అంత డెప్త్ ఉన్న ఒక వ్యక్తిత్వం. ఆయనను అర్థం చేసుకోగలిగితే అదొక మిరాకిల్, ఒక మ్యాజిక్. అది ఇంకా అందరికి రీచ్ అవ్వగలిగితే చాలా బాగుంటుంది. జల్సా సినిమాలో కూడా విజువల్లీ ఒక సరదా సన్నివేశమే ఆ పాత్రల మధ్య, బట్ అయినా అక్కడ ఎంత గొప్ప ఫిలాసఫీ చెప్తారు, హ్యూమానిటీ గురించి, ఎవల్యూషన్ గురించి. శాస్త్రి గారికి కూడా చాలా ఇష్టమైన పాట. శాస్త్రి గారికి నేను వెళ్ళి డిస్క్రిప్షన్ చెప్పినప్పుడు ఇట్స్ లవ్ సాంగ్ అని చెప్పాను. ఆయనకు లవ్ సాంగ్ అంటే కోపం. ఆయన విజువల్ చూసారు, సాయి పల్లవి కళ్ళు చూసి ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి, నేను ఎలా రాస్తానంటే అని ఆ లైన్ రాశారు. కలిపింది కదా ఉదయం 7 గంటలకు ఫోన్ చేశారు, పాట అయిపోయింది రాసుకో అన్నారు. నెలరాజుకి ఇలరాని కలిపింది కదా సిరివెన్నెల అని గట్టిగా నవ్వారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు సంతకం ఇచ్చారు, మీ పేరు ఇచ్చారు అందులో. అవునా, నా మొదటి పాటలో ఉంది, మళ్ళీ నా చివరి పాటలో ఉంటుంది అన్నారు. నాకు అప్పుడు వెలగల వెంటనే. ఆయన ఇంకొక విషయం ఏంటంటే, ఆయన అంత్యక్రియలు జరిగిన రోజు ఆయన ఆఖరి పాట రికార్డింగ్ అయింది. నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు